మరొక శ్రేష్టమైన ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయన్ను మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుదాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరే తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో పౌలు గారు తమ సంఘానికి తెలియచేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటారంటే, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ మాట మనం చెప్దామా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అందుకనే ఈ మాట చెప్తూ మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో ఏం పొందుతున్నాము అంటే విజయం పొందుతున్నాం. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఏం పొందుకోవాలి అని అనుకుంటాము అంటే విజయం పొందుకోవాలి అనుకుంటాం. ఒకవేళ యుద్ధానికి వెళుతున్నటువంటి వారు ఏం పొందాలనుకుంటారు? విజయమే పొందాలనుకుంటా. శత్రువు మీదకి వెళ్తున్నప్పుడు శత్రువు ఓడిపోయి ఎవరు గెలవాలనుకుంటారు చెప్పండి? ఎవరైతే వెళ్తున్నారో, ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమే జరుగుతుంది అనుకోండి, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. ఎవరు గెలవాలనుకుంటారు మీరు? అంతే కదా. ఓ మ్యాచ్ జరిగితేనే, ఏది జరిగితే క్రికెట్ మ్యాచ్, ఏది క్రికెట్ గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువే చెప్తానులేండి. అది ఆడపిల్లలు ఆడుతున్నా కూడా, ఎవరు లేకపోతే అండర్-19 ఆడుతున్నా కూడా, ఏది పాకిస్తాన్ మీద ఆడుతున్నారు అంటే ఇండియా గెలవాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఎలా కోరుకుంటాం, వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. ఒకవేళ ఇశ్రాయేలీలు దావీదు, ఒకవేళ గొలియాతు యుద్ధం ప్రకటించాడు, అయితే దావీదు చాలా చిన్నవాడే, కానీ
వారు ఏం కోరుకుంటున్నారు అంటే, ఎవరైనా సరే యుద్ధానికి వెళ్తున్నప్పుడు విజయాన్నే కోరుకుంటారు. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, అయితే దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు కాబట్టి దావీదు నిలబడినప్పుడు దేవుడు దావీదు ద్వారా ఇశ్రాయేలీలకు జయము కలగచేస్తూ వచ్చారు. చూడండి, ప్రతి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి నిలబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఏం కలగచేస్తూ వస్తాడు అంటే విజయాన్ని కలగచేస్తూ వస్తాడు. ప్రతి విషయంలో మనం విశ్వాసముతో మనం నిలబడినప్పుడు దేవుడే ఏం చేయగలడు అంటే జయాన్ని కలగచేయగలడు. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే నిలబడటం. మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడగలిగితే దేవుడు మన ద్వారా ఏమి ఇవ్వగలడు అంటే జయమును ఇవ్వగలడు. నిశ్చయముగా ఈ మాటల ద్వారా ఆయన తన ప్రేమ చోత, అందుకనే మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని అంటాడు. వేటిలో మనం విజయం పొందుకోవాలి? శత్రువు మీద విజయం మనకు అవసరమే. ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన జయం అవసరమే. ఒకవేళ చిన్న బిడ్డలు ఉన్నారు, ఒకవేళ వారు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు వారికి ఎగ్జామ్స్లో ఏం అవసరం? జయం అవసరమే. ఒకవేళ ప్రతి పరిస్థితుల్లో జయాన్నే కోరుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అని చెప్తూ కింద మాట్లాడతాడు. ఏమంటాడు? మరణమైన, జీవమైన, దూతలైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా రాబోవునవి అయినా మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచును. ఒకవేళ ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది లేదు. మనం ఒకవేళ సిలువను గురించినటువంటి వార్త మన క్యాలెండర్ అందరు తిప్పారా? ఒకసారి చూడండి క్యాలెండర్లో పై వాక్యం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. కొంతమంది ఇళ్లలో క్యాలెండర్లు తగిలిస్తున్నారు, కానీ జనవరి, ఫిబ్రవరి కనపడుతున్నాయి. ఏమా? కొన్ని క్యాలెండర్లు అంటే మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఆ క్యాలెండర్ జనవరిలో తగిలిస్తున్నారు, డిసెంబర్ అయిపోయిన తర్వాత కూడా అదే కనపడుతుంది అన్నమాట. క్యాలెండర్ ఇచ్చింది మన వాక్యాన్ని చదవడానికి, ప్రతిరోజు ఒక వాక్యం ఉంటుంది. అలాగే ఈ 2 మాసాలకు సంబంధించిన పైన ఒక మాట ఉంటుంది. కాబట్టి వాక్యం మనల్ని బలపరుచునుగాక. కాబట్టి ఈ మాసమంతా మనం దేన్ని ధ్యానం చేస్తామంటే సిలువ ధ్యానం, సిలువను గూర్చిన మాటలు. ఇక్కడ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందంటే వెర్రితనంగా కనబడుతుంది. అలాగే రక్షింపబడుతున్న వారికైతే అది ఎలా ఉందంటే దేవుని శక్తిగా కనబడుతుంది. కొంతమంది సిలువను చూస్తే వారికి వెరితనమే. కొంతమంది అంటూ ఉంటారు, నేను కూడా యూట్యూబ్లో విన్నాను, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అన్నట్టు మాట్లాడా. వాడికి ఏం కనబడుతుందంటే ఆ మేకులు పీక్కో లేకపోవటమే కనబడుతుంది తప్ప ఆయన ఈ లోకానికి వచ్చిన విషయం వాడికి తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు జీవించాడో తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు. కాబట్టి 3 మేకులు పీక్కోలేకపోయాడు అని అంటున్నాడు. అలాంటి వాడికి అది వెరితనంగానే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగానే ముందే తెలియచేస్తా ఉంది, నశించుచున్న వారికి వెర్రితనం కానీ
రక్షింపబడుతున్న మనకైతే అది దేవుని శక్తి. సిలువను చూడగానే అది దేవుని శక్తిగా కనబడతావు. చూడండి, చాలామంది సిలువ పక్కనే ఉంటే మనకు జయం అనుకుంటారు. అందుకనే ఆనాటి కాలం నుంచి నేటి దినాల వరకు క్రైస్తవ్యానికి ఒక చిహ్నం ఏమైపోయిందంటే సిలువ అయింది. కొంతమంది సిలువను మెడలో ధరించుకుంటున్నారు, అవునా? ఇప్పుడు సిలువ ఎక్కడ చూసినా ఒక మందిరానికి ఇది మందిరం అని చెప్పాలంటే చిహ్నం ఏం చెప్పండి? సిలువే. మన మందిరం పైన సిలువ ఉందా? సిలువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది మందిరం అని ఒక గుర్తు. కొంతమంది ఇప్పుడు మెడలో లాకెట్ లాగా ఏమేస్తున్నారు? సిలువ. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో సిలువను గూర్చిన వార్త నీకు ఎలా ఉండాలంటే దేవుని శక్తిగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాము. మనల్ని ప్రేమించి, అందుకనే నేను అంటాను, మనల్ని ప్రేమించి నశించుచున్న వానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే నశించుచున్న వానిని ఆయన ప్రేమించి మన కొరకు ఆయన సిలువ ద్వారా ఏం చేశాడంటే తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆమె ప్రేమ అంటే క్రియ లేకపోతే అది ప్రేమ అనిపించదు. హల్లెలూయా. ఇప్పుడు మాటల్లో ప్రేమ చూపిస్తూ ఉంటారు కొంతమంది, చేతలు వచ్చేసరికి ఏముండదు. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన దేవుడు మన కొరకు రక్తం కార్చాడు, మన దేవుడు మన కొరకు ఆ సిలువలో తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆ ప్రేమ నుంచి ఎవరు కూడా ఎడబాపలేరు. అందుకనే ఈ మాట ద్వారా, ప్రేమించిన వాని ద్వారా మనలను సిలువ ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించి ఆయన వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అన్న మాటలో, వీటన్నిటిలో అన్న మాటల్లో ఒకవేళ ఇక్కడ ఆయన తన సిలువ ప్రేమ చేత వేటి మీద ఆయన మనకు విజయం ఇచ్చాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సిలువ ద్వారా, సిలువలో ఆయన చూపిన ప్రేమ ద్వారా ఆయన మనకిచ్చిన గొప్ప విజయం ఏంటి? రండి ఒకసారి మనం రోమా పత్రికలోనే 6వ అధ్యాయం ఒకసారి 16వ వాక్యం మనం చదువుదామా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దాసులయుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంట. చూడండి, ఒక వ్యక్తి పాపం చేసేవాడు దేనికి దాసుడు అంటే పాపానికి దాసుడు అవుతాడు. ఒకవేళ అందుకనే పాపం ఈ లోకంలో ఎలాంటిదంటే భయంకరమైనది అని చెప్పాలి. అందుకనే పాపం ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉండేదంటే దేవుని నుండి దూరం చేసేది ఏదైనా ఉన్నదా అంటే ఒక పాపం దేవునికి మనిషిని ఏం చేస్తా ఉండే దూరం చేస్తుంది. పాపిని ఆయన ప్రేమించాడు, పాపాన్ని ఆయన ద్వేషించాడు. పాపిని ప్రేమించిన దేవుడు పాపానికి దూరంగా ఉండాలి అని చెప్పాడు. అందుకనే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? దేనిలో మనకు విజయము ఇవ్వడానికి ఆయన ఎందుకు తన ప్రేమను వెల్లడి చేశాడు?
సిలువ మీద ఆయన తన ప్రేమను చూపించడానికి గల కారణం ఏంటి అంటే, నేను పాపాన్ని జయించాను కాబట్టి, పాపము మీద నాకు విజయం ఉంది కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, పాపము మీద విజయము పొందుకుందుముగాక. అందుకని అంటాడు, ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారంటే పాపములోని జీవిస్తూ ఉన్నారు, అందుకనే ఆ పాపానికి మీరేమైపోయారంటే దాసులయ్యారు. ఇదిగో వాక్యానికి అప్పచెప్పుకున్నారు కదా, మీరు ఉపదేశ క్రమానికి అప్పగించుకున్న మీరు ఇప్పుడు ఏమవుతున్నారంటే నీతికి దాసులుగా మార్చబడుతున్నారు. ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో, ఎవరైతే వాక్యము చేత ఏం చేయబడాలి, వాక్యము చేత సరిచేయబడతారో. అందుకనే ఈరోజు దేని చేత మన జీవితాలు సరిచేయబడతాయి, దేని చేత మన జీవితాలు సరిచేయబడతాయంటే వాక్యము ద్వారా దేవుడు మనల్ని సరిచేయునుగాక. ఆమేన్. మన జీవితంలో దేని ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడంటే వాక్యము ద్వారా మన జీవితాలను సరిచేస్తూ ఉంటాం. అందుకని నేను అంటాను, కీర్తన భాగంలో ఉంటుంది కదా, యవనులు దేని చేత తమ నడుతును శుద్ధి చేసుకుంటారు అని అంటే వాక్యము చేతనే కదా, ఉపదేశ క్రమము చేతనే కదా. మనం క్రమపరచబడడానికి, మన జీవితం మార్పు చెందడానికి, ఒకవేళ పాపానికి దూరంగా, ఒకవేళ పాపానికి లోకానికి వేరైన జీవితం మనలో పనిచేయాలి అనంటే ఏం పని చేయటం ప్రారంభించాలంటే వాక్యము పని చేయటం ప్రారంభించాలి. హల్లెలూయా. అందుకనే మనలో ఉన్న పాపం పోవాలంటే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనలను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం, ఒకసారి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం నుంచి చదువుదామా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. చాలా ఈ మాటలో మీరు జాగ్రత్తగా ఈ మాట మనం గమనిస్తూ చదివితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఆ మాట చెప్పి అని అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరు అంటే, ఎవరైతే నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందటం ద్వారా మనం ఏమవుతున్నామంటే దేవుని మూలముగా పుట్టిన వారుగా మార్చబడుతున్నాం. ఆమేన్. అందుకనే అక్కడ అంటాడు, ఏమంటాడంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేని జయించగలరంటే లోకాన్ని జయించగలరు. అంత మాత్రమే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ మాట చెప్పి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. నీవు లోకాన్ని జయించాలి అనంటే తప్పకుండా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే దేవుని మాట నమ్మాలి, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. అందుకనే ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడడానికి ఆ కింద వచనాల్లో మనం చదివితే ఏమంటాడంటే, చూడండి 6వ వాక్యం, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తమ కుమారుని గూర్చి
ఇచ్చినదే చాలు. ఒక వ్యక్తి రక్షింపబడడానికి, ఒక వ్యక్తి రక్షణ నిశ్చయతలోనికి రావడానికి దేవుడు చేసే పని ఏంటంటే, ఒకటి దేని ద్వారా ఆయన వచ్చాడు? నీళ్ల ద్వారా వచ్చాను అన్నాడు. రెండవది ఎలా వచ్చాను అన్నాడంటే రక్తము ద్వారా వచ్చాను అన్నాడు. మరొకటి ఏమన్నాడు చెప్పండి? ఆత్మతో. ఒక వ్యక్తి జీవితంలో మార్పు కలగాలి అనంటే రెండు పని చేస్తూ రావాలి. ఒకటి ఏం పని చేస్తూ రావాలంటే రక్తం పని చేయాలి. రెండు ఏం పని చేయాలంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో క్రియ జరిగించాలి. హల్లెలూయా. మన పాపములను ఒప్పింప చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఒక వ్యక్తి జీవితంలో క్రియ జరిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చి నీ జీవితంలో నీ పాపాలను ఒప్పింప చేయకపోతే ఎవరు కూడా ఒప్పింప చేయలేరు. అందుకని ఆత్మ ద్వారా వచ్చిన వాడు. అలాగే రక్తము అంటే యేసు రక్తము ప్రతి వ్యక్తిని ప్రతి పాపముల నుండి ఆయన పరిహరించేవాడు. నీళ్ల ద్వారా రావడం. మనం ఎప్పుడు నీళ్లు దేనికి పోలిక చెప్తాం? వాక్యానికి, ఉపదేశానికి. అందుకనే పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో మనం ఏం జయించగలము అంటే మనం పాపాన్ని జయించగలం పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో. ఒకటి యేసుని నమ్మడం ద్వారా పాపాన్ని జయించగలం. రెండవది పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారా పాపాన్ని జయించగలం. మూడవది వాక్య ధ్యానాన్ని బట్టి, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్న దాన్ని బట్టి మనం పాపాన్ని జయించాలి. ఈ మూడు పనిచేస్తూ రావాలి. ఒకవేళ కొన్నిసార్లు మనం చేయకూడదు చేస్తూ ఉన్నప్పుడు లోపల మనస్సాక్షి ఏం చేస్తూ ఉండిద్దంటే గద్దిస్తూ ఉండిద్ది. ఎప్పుడన్నా గద్దించిందా? ఆ గద్దించింది ఎవరు అంటే నీలోనున్న పరిశుద్ధ. ఆ గద్దించినప్పుడు దానికి నువ్వేం చేయాలంటే లోబడాలి. మనం వెళుతున్న దారి మంచిది కాదు అన్నప్పుడు సరి చేసుకుని దేవునికి ఇష్టకరంగా మన జీవితాలను కట్టుకుందుముగాక. అందుకని ఈ మాటలో మనం పాపం మీద విజయం పొందాలి అనంటే తప్పకుండా తిరిగి జన్మించుట ద్వారా విజయాన్ని పొందుకుందుముగాక. తిరిగి జన్మించటం. అందుకని అంటాడు కదా, నికోదేము అంటాడు, నికోదేముతో నీవు తిరిగి జన్మిస్తే ఏమంటాడు? నిత్య జీవంలో ఉంటావు అంటే ఆయన అంటాడు, తల్లి గర్భములో నుండి మరలా నేను జన్మించగలనా అన్నప్పుడు నీవు తిరిగి ఎలా? నీటి ద్వారా నువ్వేం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అలాగే నీళ్లు, ఆ నీటిలో మనం బాప్టిజం అంటే ముంచబడుట. ఎప్పుడైతే మన అపరాధములన్నీ ఆ ముంచబడుట అంటే అర్థం ఏంటంటే పాపస్థితి అంతా చచ్చిపోయి తిరిగి నూతనంగా లేవటమే బాప్టిజం. అందుకనే ఆయన ప్రేమించుట ద్వారా మనకు అత్యధిక విజయము పొందుతున్నాం. ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు పొందే విజయం ఏంటి అంటే పాపము మీద వీటన్నిటిలో అన్న మాటలో అక్కడ మనం పెట్టుకోవలసిన మొట్టమొదటి మాట పాపము మీద ఆయన విజయాన్ని ఇచ్చునుగాక. కాబట్టి తిరిగి జన్మించటం ద్వారా లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. కాబట్టి అక్కడ మనం ఏం పొందుకోవాలంటే పాపము మీద విజయము రావాలంటే పరిశుద్ధుడైన దేవుడు
తన సిలువ ప్రేమ చేత మనల్ని సంధింప చేశాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ కూడా ఎడబాపలేరు. కాబట్టి ఈ మాటను బట్టి సిలువ ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే పాపము నుండి విడిపించటమే కాదు, పాపము నుండి ఆయన మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి రండి. రెండవ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుదాం. 14-15 కలిసి ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలండి. ఇక్కడ ఈ మాటను బట్టి ఏమంటానంటే అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి, ఇప్పుడు వీటన్నిటిలో అత్యధిక విజయము ఎవరి మీద విజయం ఇవ్వాలనుకుంటున్నాడు అంటే అపవాది మీద, దుష్టత్వము మీద దేవుడు ఏమి ఇవ్వగలడు అంటే విజయాన్ని ఇవ్వగలడు. దుష్టుని గురించినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అపవాదినికి మరొక పేరు చెప్పండి. అపవాదికి పెట్టబడిన మరొక పేరు అబద్ధానికి జనకుడు. ఇంకా మీకు ఏమేం పేర్లు కనపడతాయి? సాతాను, ఇంకా దుష్టుడు, ఇంకా గర్జించు సింహం, గర్జించే సింహం. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు. ఇంకా దురాత్మ, గలతీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రికలో 2:2 ఒకసారి అక్కడ ఏమంటాడంటే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే వాయుమండల సంబంధమైన అధిపతి అపవాది, ఈ లోక అధికారి అని కూడా రాస్తాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 31వ వాక్యం చదువుదామా? 12:31 చదువు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. 16వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ 11వ వాక్యంలో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఈ లోకాధికారి ఎవరంటే సాతాను. యేసుక్రీస్తు గారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడంట. ఎక్కడికి వచ్చాడు? ఆయన దగ్గరకు వచ్చి అవసరత ఆకలే అంటున్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. అందుకనే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవించను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనుష్యుడు దేని వలన జీవించాలి అంటే దేవుని మాట ద్వారా జీవించుదముగాక. అందుకనే అపవాదికి ఎన్నో పేర్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో అపవాదికి పెట్టబడిన పేరేంటంటే ఘట సర్పం అంట.
ఆది కాండములో చెప్పబడిన అపవాది ఎలా వచ్చాడు అంటే సర్పముతో ఎంటర్ అయ్యాడు. ప్రకటన గ్రంథంలో ఘట సర్పంగా మార్చబడ్డాడు. మధ్యలో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాయుమండల అధిపతి, ఈ లోకాధికారి, గర్జించు సింహం, ఇలా అనేక పేర్లు ప్రస్తావించబడినప్పటికీ క్రీస్తు సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మనకు దేని మీద విజయాన్ని ఇస్తున్నాడు అనంటే అపవాది మీద విజయం పొందుకుందుముగాక. హల్లెలూయా. అపవాది మీద విజయం పొందాలంటే నువ్వేం చేయాలి? యాకోబు పత్రిక యాకోబు పత్రిక ఏమంటాడు? ఒకసారి 4:7 చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపో. చాలండి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, అందుకని ఈ మాటలు అంటాడు, మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఏం చేయాలంటే ఎదిరించండి. ఆ కింద రాస్తాడు, సాతానుని ఎదిరించండి. మనం దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మనకిచ్చునుగాక. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు అపవాదిని ఎలా ఎదిరించారో అలాగే మనం కూడా అపవాదిని ఎదిరించగలం. యేసయ్య అపవాది కూడా ఎలా వచ్చాడు అంటే వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. యేసయ్య కూడా ఎలా ఎదిరించాడంటే వాక్యానికి వాక్యమే రిప్లై అన్నట్లుగా. హల్లెలూయా. మనలో వాక్యం పనిచేస్తా ఉంటే సాతానుకి ఏముండదు, సాతానుడు దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి మనకు అపవాదిని ఎదిరించే శక్తి, సర్వాంగ కవచమును ధరించండి అని అంటారు. కాబట్టి మనం ఎదిరించేది ఎలా అంటే దేవునికి మనం లోబడుతున్నప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఆ మాటలు అంటాడు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి ఏం చేస్తాడంటే పారిపోతాడు. కాబట్టి దేవునికి లోబడితే అంటే క్రీస్తుని వెంబడించటం ద్వారా, క్రీస్తు మీద మన దృష్టి నిలపటం ద్వారా మనం ఏం చేయగలమంటే అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఏదో విధంగా శోధించాలని చూస్తూనే ఉంటాడు. అపవాదిని ఎదిరించాలంటే మనలో ఉండవలసింది ఒకటే విశ్వాసము, అలాగే ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు ప్రేమ ద్వారా, సిలువ ప్రేమ ద్వారా నశించుచున్న వారికి అది వెరితనమే, కానీ రక్షింపబడుతున్న వారు ఈ దేని మీద విజయం పొందుకోగలరంటే అపవాది మీద విజయాన్ని పొందుకొందురుగాక. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకములో, లోక అధికారి కదా, లోకములో ఉన్న వాటినే చూపిస్తూ ఉంటాడంట. ఒక వ్యక్తి పడిపోవడానికి 3 యోహాను మొదటి పత్రికలో రాస్తూ, ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఇప్పుడు శరీరాశలో అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే శరీరానికి ఆశ చూపిస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే శరీరాశ, తర్వాత నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఇది పదవి. ఒకవేళ అధికారాన్ని ఉద్దేశించి తన జీవితంలో ఏ విధంగానైనా అధికారాన్ని కలిగి ఉండాలి అన్నది జీవపు డంబంగా మనం చూస్తాం. కాబట్టి అపవాది ఏ విధంగా శోధిస్తూ ఉంటాడు అంటే వీటిని మనం జయించాలంటే మనం దేవునికి లోబడితే అప్పుడు ఎదిరించగలం. ఎప్పుడైతే ఎదిరించే శక్తిని దేవుడిస్తాడో, అందుకని సిలువ ప్రేమ ద్వారా ఆ ఎదిరించే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక.
చూడండి, ఇంకొక విషయం చెప్తాను. సిలువ ప్రేమ ద్వారా ఆయన మనం ఎదిరించడానికి, లేకపోతే ఆయన మనకిచ్చిన విజయం ఏంటి అంటే, ఒకసారి రండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుతాం. 14వ వాక్యం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలండి. ఇప్పుడు ఆయన, అందుకనే ఈ మాటలో క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన ఏం చేశాడంటే విమోచించాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి నేనేమంటానంటే, ధర్మశాస్త్రము మీద దేవుడు ఏమిచ్చాడంటే విజయం ఇచ్చాడు. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తికి ఏం పడాలి? శిక్ష పడాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఒకవేళ వారి అధికారులైనా లేకపోతే ఎవరైనా సరే, పాపానికి తగిన ప్రతిఫలం ఏంటంటే శిక్ష. ధర్మశాస్త్రం అంతా చెప్పే మాట ఒకటే, ఒకవేళ వాడు తప్పు చేశాడా వాడికి శిక్ష. అయితే క్రీస్తు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయన చేసిన పని ఏంటంటే, కృపచేత ఆయన ఆ ధర్మశాస్త్రము శిక్షించేదైతే ఆయన ఏం చేశాడంటే క్షమాపణ ఇచ్చి ఆయన వారిని ఏం చేస్తాడంటే దగ్గరికి చేర్చుకోండి. హల్లెలూయా. ఒకవేళ మనం చేసిన అపరాధాలను బట్టో మనం కూడా ఏమై ఉండాలంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే మన మీదకి ఏం రావాలి? శిక్ష రావాలి. సిలువలో ఆయన చూపిన ప్రేమను బట్టి మనకేమొస్తుందంటే విజయాన్ని, జయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. అందుకనే ధర్మశాస్త్రం ఎప్పుడు ఏం చూపిస్తుందంటే, ఇదిగో మన ఆ ధర్మశాస్త్రం ఏమో అద్దం లాంటిది, అయితే సిలువేమో పాపికి ప్రతి విషయంలో ఏం చూపిస్తుందంటే పరిష్కారం చూపిస్తూ ఉంది. అందుకని కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట మనం చదివితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో 13 కలిసి ఉంటే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. చాలా ఇక్కడ ఏమంటాడంటే, దేవుని రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్నవి. దేవుని ఆజ్ఞ రూపకమైనవి అంటే ధర్మశాస్త్రం. మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఒకవేళ మీరేరు అంటే శిక్ష పడాల్సిందే. అందుకనే ఈ మాటలో దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలు అంటే ఆ ధర్మశాస్త్రము నుంచి దేవుడు మనకేమిస్తున్నాడంటే ఆయన కృపచేత. అందుకనే అక్కడ అంటాడు, మనకు అడ్డముగా ఉన్న వాటిని ఆయన ఏం చేశాడంటే మన అపరాధములన్నిటినీ ఏం చేశాడు? క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. కాబట్టి జీవమును అనుగ్రహిస్తూ, అందుకని చూడండి ఆ తర్వాత మాటలో, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని మాట్లాడు. అంటే సిలువ చేత జయోత్సాహము అంటే విజయం. సిలువ ద్వారా, సిలువలో ఆయన చూపిన
ప్రేమ ద్వారా దేని విజయం పొందుకుంటున్నామంటే ధర్మశాస్త్రము మీద ఆయన మనకు విజయం ఇచ్చునుగాక. అందుకని 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఒకటి, పాపము మీద విజయం. ఏది? ఆయన సిలువ తన ప్రేమను చూపించటం ద్వారా పాపము మీద మనకు విజయం ఇచ్చాడు. రెండవది, అపవాది మీద, దుష్టత్వము మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. అలాగే ఆయన తన సిలువ ప్రేమను వెల్లడి చేయడాన్ని బట్టి ధర్మశాస్త్రము మీద ఆయన మనకు విజయాన్ని ఇస్తున్నాడు. చివరిగా ఆయన తన సిలువలో ఆయన చూపిన ఆ ప్రేమ ద్వారా మనకు దేని మీద విజయాన్ని ఇస్తున్నాడు అంటే, ఒకసారి రండి, హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చాలండి. ఈ మాటలో చెప్పబడిన మాట ఏంటంటే, మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఈ మాటను బట్టి నేనంటాను, మరణం అనేది దేవుని నియామకం. మనుషులందరూ దేన్ని తప్పించుకోలేరు అని అంటే మరణాన్ని తప్పించుకోలేరు. మరణము నుండి నువ్వు తప్పించబడి నరకములో పడకుండా పరలోకములో పడాలి అంటే, హల్లెలూయా, ఎక్కడ 2 మరణాలు ఉన్నాయని మనం చదువుతూ ఉంటాం. ఇది 2వ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు అని అంట. ఒక మరణం భూమి మీద జరిగితే ఇంకొక మరణం ఎక్కడ? నరకంలో ఉంటుంది. నువ్వు నరకము నుండి తప్పించబడాలి అని అంటే తప్పకుండా నువ్వు చేయవలసిన ఒక పని, రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందటం ద్వారా మరణము మీద జయాన్ని పొందుకొందువుగాక. హల్లెలూయా. 4వది, ఎందుకు ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము అంటే ఆయన మరణాన్ని గెలిచాడు కదా. ఆయన మరణమును గెలిచిన దేవుడు కాబట్టి మనము కూడా ఒకరోజు ఏమవుతామంటే ఆ మరణ బంధకాలు నుంచి దేవుడే విడిపించునుగాక. అందుకని కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో కూడా దీని గురించి ప్రస్తావన మనం చదువుతాం. 15వ అధ్యాయం ఏమంటాడంటే, ఒకసారి 55వ వాక్యంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపముకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలండి. చూడండి, మరణము మీద మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి. అందుకనే మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళెక్కడా అని మాట్లాడుతూ, మరణపు ముళ్ళు ఏంటంటే పాపమే. పాపమునుకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ మాట చెప్పి అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అంట. ఈ మాటను మనకు జయము అనుగ్రహించటం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడటం అంటే అర్థం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆ సిలువను చూస్తూ ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క మాటలు ప్రకారం జీవిస్తూ ముందుకు సాగుతారో వారు మరణము నుండి తప్పించబడుదురుగాక. నిశ్చయముగా రక్షింపబడి మారు మనసు పొంది
బాప్తిసం పొందటం ద్వారా మనం రెండవ మరణము నుండి తప్పించబడతాం. అందుకనే 2 సార్లు జన్మిస్తే ఒకసారి చనిపోతారు. ఒకవేళ 2 సార్లు ఒకసారి జన్మిస్తే 2 సార్లు చచ్చిపోవాలి. ఆ 2 సార్లు శారీరకంగా ఒక మరణం ఉంది, రెండవ మరణం నరకంలో ఉంటుంది. కాబట్టి ఈ మాటలు, అందుకనే మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. దేనిలో వీటన్నిటిలో అంటే నేనంటాను, ఒకటి పాపము అనే దాని మీద విజయం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అలాగే అపవాది మీద విజయం, ఆయన అపవాదిని ఎదిరించాడు. అలాగే ఒకవేళ ధర్మశాస్త్రము మీద విజయం, ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, కృప ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. చివరిగా మన జీవితంలో మరణము నుండి, అందుకనే మరణము మీద విజయం పొందాలి అంటే మరణమును గెలిచిన దేవుని నువ్వు చూడగలిగితే, ఆయన అంగీకరించగలిగితే, నా జీవితంలో కూడా ఒకరోజు, అందుకనే ఆయన వచ్చినప్పుడు మృతులైనటువంటి వారందరూ మొదట లేస్తారు. ఒకవేళ సజీవులుగా ఉంటే ఆయనతో ఎత్తబడే ఆ గుంపులో మనం ఉంటాం. కాబట్టి నిశ్చయముగా సిలువ ద్వారా అత్యధికమైన విజయం. సిలువ ద్వారే అని ఎందుకు అంటున్నానంటే, ఆయన తన ప్రేమను వెల్లడి చేసింది మాటలతో కాదు, సిలువ ప్రేమ చేత ఆయన మనలను తన ప్రేమను వెల్లడి చేశాడు. మన కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన తన ప్రేమను వెల్లడి చేసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఎవరైతే రక్షింపబడి ఇంకా బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు కూడా నిజమే, ఆయన మన నమ్మటం ద్వారా ఆయన మన పాపాలన్నీ కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ఆయనతో ఉండే ఆ నిత్య రాజ్యానికి మనందరిని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. అందరూ తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నారు. నిజమే, సిలువలో మీరు చూపిన ఆ ప్రేమ, మీరు చేసిన ఆ త్యాగం పాపము నుండి విజయము పొందగల, అపవాదిని ఎదిరించగల, ధర్మశాస్త్రము శిక్ష నుంచి కృప ద్వారా విజయం పొందుకోగల, మరణము నుండి జీవములోనికి దాటడానికి, మనుషులందరూ ఒకసారి మరణించాలి. ఇది నియమం, దేవుని నియమం. ఒకసారి జన్మిస్తే 2 సార్లు చనిపోవాలి. అలాగే 2 సార్లు జన్మిస్తే ఒక్కసారే చనిపోతాం. యుగ యుగాలు దేవునితో ఉండడానికి దేవుడే మనను సమకూరుస్తూ ఉంది. అందుకనే మరణము మీద ఆయన విజయము కలిగిన వాడు. నీవు ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు అనుసరించగలిగితే ఒకరోజు మరణం మీద జయాన్ని పొందుకుంటావు. ఆయనతో ఉండే ఆ గొప్ప కృపను పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. దేవా, శత్రువు మీద విజయాన్ని ఇచ్చే దేవుడవు. మీరు తోడుగా ఉంటే దేవా శత్రువుని ఎదిరించగలవు.
అంత మాత్రమే కాదు, పాపాన్ని ఎదిరించే శక్తి, లోకాన్ని ఎదిరించే శక్తి, అపవాదిని ఎదిరించగలిగిన శక్తి. దేవా, ధర్మశాస్త్రమునకు దేవా కృప ద్వారా విజయాన్నిస్తూ, మరణము మీద విజయాన్నిస్తున్నందుకై స్తోత్రం. ఈ మాటల చేత ఒక్కొక్కరిని తృప్తిపరిచి బలపరచమని. ఎవరైతే దేవా సిలువ ప్రేమను అర్థం చేసుకొని సిలువ ప్రేమకు వారిని వారు అప్పగించుకుంటున్నారు, వీటన్నిటిలో అత్యధికమైన విజయం మీ బిడ్డలందరికీ ఇవ్వమని ప్రార్థిస్తాం. నిశ్చయముగా నీ రాజ్యం కొరకే సిద్ధపరిచి బలపరచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.